బీహార్ రాష్ట్రంలో నిన్న ఒక హెల్త్ కేర్ స్టూడెంట్స్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిగ్రీ సర్టిఫికెట్ అందజేసే సమయంలో ఆ మహిళా స్టూడెంట్ ధరించి ఉన్న నికాబును లాగి చాలా తీవ్రంగా అవమానించడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల నిలబడి ఉన్న చాలా మంది అవమానకరంగా నవ్వడం జరిగింది. దీనికి యావత్ దేశంలో ఉన్న యావత్ ముస్లిం సమాజం చాలా తీవ్రంగా ఖండిస్తోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి మతి మరణించినట్లు ఉంది కాబట్టి ఆయన తక్షణమే ఒక మంచి పిచ్చి ఆసుపత్రిలో చేరి ఆయనకున్న మతిని చూపించుకోవాలని యావత్ ముస్లిం సమాజం సూచిస్తుంది. కాబట్టి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తక్షణమే యావత్ ముస్లిం సమాజానికి మరియు ఆ మహిళా స్టూడెంట్ను బహిరంగ క్షమాపణ చెప్పి రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటన సంభవించకుండా తగు జాగ్రత్తలు వహించాలని చెప్పి ముస్లిం సమాజం డిమాండ్ చేస్తుంది. దేశ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు పఠాన్ మన్సూర్ అలీ ఖాన్, అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నిన్న రోజు బీహార్ రాష్ట్రంలో ఒక సంఘటన సంభవించింది. అది ఏమిటంటే, ఒక హెల్త్ కేర్ స్టూడెంట్ను డిగ్రీ పత్రం అందజేసే సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఆ హెల్త్ కేర్ స్టూడెంట్ను తమ నిఖాబ్ను బేనిఖాబ్ చేసి అవమానించడం జరిగింది. దీనికి యావత్తు ముస్లిం సమాజం మరియు కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంత పెద్ద హోదాలో ఉండి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఇంకిత జ్ఞానం లేకుండా ఒక యువ స్టూడెంట్ స్త్రీను నిఖాబ్ లాగడం ఏంటి? అంత అవసరం ఏమొచ్చింది ఆయనకు? నితీష్ కుమార్ గారికి మతి భ్రమించినట్టుంది. ఆయన తక్షణం ఏదో ఒక పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ కావాల్సిన అవసరం ఉంది. చాలా అవమానకరమైన సంఘటన సంభవించింది. కాబట్టి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు తక్షణం యావత్తు ముస్లిం సమాజానికి, ఆ యువతికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. బహిరంగ క్షమాపణ చెప్పి రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు సంభవించకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మరియు యావత్తు ముస్లిం సమాజం తరపు నుండి డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ.